అందరికీ నమస్కారం. ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ మరొకసారి నమస్కారం. నేను మీ బ్రహ్మేశ్వరిని, కోటమత్తి బ్రహ్మేశ్వరి. మేము ఏలూరులో ఉంటాము. నేను ఇంతకు ముందర అధ్యాత్మ రామాయణాన్ని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. వాయిస్ మెయిల్స్ లాగానే పెట్టాను. తర్వాత వాల్మీకి రామాయణం చదువుదాం అనిపించింది. వాల్మీకి రామాయణాన్ని కూడా పుల్లె శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసిన దాన్ని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మొదట్లో నేను చదువుతూ వీడియోలు చేశాను. ఆ తర్వాత నేను చదివేది వాయిస్ మెయిల్గానే యూట్యూబ్లో పెట్టడం జరిగింది. వాల్మీకి రామాయణం పూర్తయింది. వాల్మీకి రామాయణం అయిన తర్వాత భగవద్గీతని 36 ఎపిసోడ్స్ కింద భగవద్గీతని అధ్యాయం చదవడం, దాని భావం చెప్పడం, అలాగా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అని అనిపిస్తుంది కదా. మనిషి తరించడానికి ఏం కావాలి అని అంటే భక్తి ఉండాలి. భగవద్భక్తి మనిషికి ముఖ్యంగా వృద్ధాప్యంలో చాలా అవసరం. భక్తి ఎలా వస్తుంది అని అంటే తెలిస్తేనే వస్తుంది. వ్యాస మహర్షి మహాభారతం రచించిన తర్వాత ఆయన చాలా వ్యాకుల పాటు చెందారట. అప్పుడు నారద మహర్షి వచ్చి, నువ్వు భాగవతం రాయి, భక్తి వల్ల నీకు భక్తి వస్తుంది, ఇది విన్న వాళ్ళకు కూడా భక్తి వస్తుంది అని నారద మహర్షి వరం ఇచ్చారు. ఆ పరమాత్మ లీలలన్నీ కూడా భాగవతంలో ఉంటాయి. అప్పుడు భాగవతం చదువుదాము అని అనిపించింది. భాగవతాన్ని మనకి తెలుగులో భాగవతాన్ని రచించిన వాళ్ళలో బమ్మెర పోతనామాత్యుల్ని మించిన వాళ్ళు మరొకళ్ళు లేరు. అందుకనే భాగవతాన్ని భాగవతాన్ని తీసుకుందాం అని అన్నప్పుడు మా ఇంట్లో చాలా భాగవతాలు ఉన్నాయి. ఇస్కాన్ వాళ్ళది దేవాది దేవుడు కృష్ణ భగవానుడు అని, ఇది కృష్ణ పరమాత్మ యొక్క జీవితం అంతా కూడా భాగవత కథలన్నీ కూడా అందులో ఉన్నాయి. అలాగే మనకి ఈ మహాకవి బమ్మెర పోతనామాత్యుల ప్రణీతము దశమ స్కంధం ఇది. ఇలాగా దీన్ని గీతా ప్రెస్ వాళ్ళు, గోరఖ్పూర్ వాళ్ళు వేశారు. గీతా ప్రెస్ వాళ్ళ భాగవతం మా ఇంట్లో ఉంది. అలాగే టిటిడి వాళ్ళు వేసిన భాగవతం కూడా ఉంది. తర్వాత ఖండేహాల్ వెంకట్రావు గారి భాగవతం, ఇది చాలా 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 బాగుంటుంది. ఆయన ఒక ఇంగ్లీషు భాగవతానికి తెలుగు చేశారు. భాష బాగుంటుంది, భాగవత కథలు బాగుంటుంది. ఇలాగా భాగవతం చదువుతాము అని అనుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, భాగవతం తెలుగులో సరళమైన భాషలో ఏది ఉంది అని చూసినప్పుడు నాకు ఒక అద్భుతమైన ఒక సెట్ మొత్తం అంతా కూడా దొరికింది. అది రామకృష్ణ మిషన్ వాళ్ళ శ్రీ మహాభాగవతం. ఈ మహాభాగవతం సెట్ మొత్తం అంతా కూడా తెప్పించుకున్నాను నేను. ఇది చదవడానికి వినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. 5 పుస్తకాల మొత్తం 5 పుస్తకాల్లో ఉంది. బొంబెర పోతనామాత్యుల ప్రణీత అయిన దానికి సరళమైన భాషలో తెలుగులో. అందుకనే మనం భాగవతం చదువుకునేటప్పుడు మధ్య మధ్య పోతనామాత్యుల వాళ్ళ పద్యాలు చదువుకుంటూ, అర్థం చదువుకుంటూ భాగవతాన్ని మొత్తాన్ని పూర్తి చేద్దాము అనే కోరిక నాకు వచ్చింది. యూట్యూబ్లో పెట్టడం వల్ల నాతో పాటు నా వాళ్ళందరూ, ఆ భగవంతుడి భక్తులు అందరూ కూడా వినడానికి అవకాశం ఉంటుంది కదా అని యూట్యూబ్లో భాగవతం పెడదామని నిర్ణయించుకున్నాను. మీరందరూ ఇంతకు ముందర ఎలా అయితే ఆదరించారో అలాగే నేను చదువుతున్న ఈ భాగవతాన్ని, ఇది నేను పఠనం మాత్రమే, ఈ పఠనం చేస్తున్న భాగవతాన్ని మీరందరూ కూడా విని ఆదరిస్తారని కోరుకుంటూ, యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ.